నానా, రా నానా, చూపేంటే. అరే రా. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో నిన్న నైట్ నేను అవినే పడుకున్నాం కదా, ఇంకా వాళ్ళ తాత దగ్గరే పడుకుంటానని వెళ్ళిపోయాడు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా నా దగ్గరికి వచ్చాడు. సో మా మామయ్య బయటకు వెళ్ళి కైమ అయితే తీసుకొని వచ్చారు అత్తయ్య కోసము. చికెన్ తీసుకొని వచ్చేసి అక్కడ ఇచ్చారు చిట్టినగర్లో మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా తను మా పెద్ద ఆడపడిచి అయితే కుక్ చేసేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కైమ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ప్రాసెస్ అయితే చాలా ఈజీ, సింపుల్గానే ఉంటుంది. ఇది మా హస్బెండ్ కుక్ చేసేస్తున్నారు. మా అత్తయ్యకి మా వారు చేసే కైమా కర్రీ కానీ మటన్ కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇప్పుడు ఆపరేషన్ అయింది కాబట్టి వాళ్ళైతే పత్యం ఏం చెప్పలేదు, అన్నీ తినమనే చెప్పారు. ఎంత మంచిగా ఫుడ్ తింటే అంత తొందరగా రికవరీ అవుతారు, అంత బలం అయితే వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది అని అయితే చెప్పారు. సో ఆపరేషన్ అయిన పేషెంట్స్కి కైమా అనేది కామన్గా పెడతాం కదా, ఇంతకీ ఎందుకు పెడతారు చెప్పండి చూద్దాం. సో అది ఇంకా ప్రిపరేషన్ అయితే సింపుల్గానే ఉంది కాబట్టి ప్రొసీజర్ అయితే నేనేం చెప్పడం లేదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది, అసలు నాకు కూడా బాగా నచ్చింది. ఇది 1/2 kg కదా, ఉడికిన తర్వాత కొంచెంలానే అయ్యిద్ది అంతే కదా. ఇంకొక పక్కన కూర అయిపోవచ్చింది అండ్ నేను రైస్ కూడా పెట్టేశాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసాం. దోశల పిండి ఉంటే దోశలు అయితే వేసేసుకున్నాం, మళ్ళీ దోశల పిండికి కూడా వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకొకటి వచ్చేసి హవికి పప్పన్నం కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసా. ఇంకా హవి అండ్ వాళ్ళ నాన్న అయితే ఈరోజు ఇంట్లోనే ఉంటారు. నిన్న నైట్ మా హస్బెండ్ ఒక్కరే ఉన్నారు హాస్పిటల్లో. ఇంకా అత్తయ్యకి ఫుల్ పెయిన్స్, ఇంకా పెయిన్ కిల్లర్స్ అవి స్టాప్ చేయడం వల్ల అస్సలు నిద్రపోలేదు. అత్తయ్య నిద్రపోలేదు అండ్ మా హస్బెండ్ కూడా నిద్రపోలేదు, ఆయనకి నిద్ర లేదంట. ఇంకా నిన్నంతా నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి నాకైతే కొంచెం సెట్ అయిపోయినాయి బాడీ పెయిన్స్ అవన్నీ కూడా. సో ఇప్పుడు నేనైతే వెళ్ళిపోతున్నాను. క్యారేజ్ అంటే ఆల్రెడీ మా చిన్న అత్తయ్య వాళ్ళు ఉండేసారి చెప్పాను కదా, సో వాళ్ళైతే అన్నం వరకు పంపిస్తున్నారు. మార్నింగ్ మా ఆడబడుచు చికెన్ కర్రీ కూడా వండేసింది. ఇక్కడ నేను కూడా కైమా కుక్ చేసేసి అన్నము వీళ్ళకి సరిపోను అండ్ 1 personకి సరిపోయేంత మాత్రమే ఉంది. అది తీసుకొని అయితే నేను హాస్పిటల్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. మావయ్య నేనైతే వెళ్తున్నాము, వీళ్ళిద్దరైతే ఇంట్లోనే ఉంటున్నారు. బాయ్ అమ్మో. నాయనమ్మ దగ్గరికి వెళ్తున్నాం. వద్దు. సో ఇంకా ఎండ అయితే విపరీతంగా ఉంది. ఈరోజు తులసి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఊరైతే వెళ్తున్నారు. వాళ్ళ హస్బెండ్ మోహన్ తెలుసు కదా, తను వచ్చాడు. ఇంకా కారులో వస్తావా అంటే వద్దులే నేను మామయ్యతో వచ్చేస్తాలే అని చెప్పేసి అయితే ఇంకా మేము స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే 12 kilometers ఉంటుంది. అబ్బా ట్రాఫిక్లో చాలాసేపు వెళ్ళినట్టు ఉంటుంది అసలు. బైక్ మీద హాస్పిటల్కి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం, అంతకుముందు ఆటోలోనే తిరుగుతూ ఉన్నాం కదా ఇప్పటిదాకా. ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నాం, అది కూడా ఆ టైం వచ్చేసి 10:15 10:30 లోపు అలా అవుతుంది. సో ఇక్కడ మా మామయ్య ఏం చూపిస్తున్నారంటే, ఇప్పుడు మనకు విజయ మిల్క్ ప్రాజెక్ట్ అంటే చాలామందికి తెలియట్లేదు కదా, ఇది అనమాట. సో దాని వెనకాల రోడ్డు ఉంటుంది, దానిలో నుంచి వెళ్ళొచ్చు. ట్రైన్కి మనకి రిపేర్స్ ఏమన్నా ఉన్నా సరే దీనిలో 135 బోగీలు అయితే పడతాయండి. 135 బోగీలు అయితే దీనిలో పడతాయి. ఇందులోనే రిపేర్స్ ఏమన్నా చేస్తారు అని అయితే చెప్తున్నారు. అంతకుముందు ఈ రోడ్ అంతా అసలు చాలా మట్టిగా అట్లా ఉండేది. ఇది కూడా రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారంట. ఇంకా అదే చూపిస్తున్నారు మా మామయ్య. సో చాలామందికి విజయవాడలో మా నియర్ బై ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారని ఈ వీడియో అయితే షూట్ చేశాను, చూస్తారు కదా అని చెప్పి. ఫ్రంట్ వ్యూలో ఇలా ఉంది. ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు బాబోయ్. ఇంకా పంజా సెంటర్లో బాగా ఈ రంజాన్ మంత్ అంతా ఫుల్ సేల్స్ ఉంటాయి. రుమాలి రోటీస్, హలీం ఆల్రెడీ నేను చూపించాను కదా షార్ట్స్లో. సో రోజుకి 10 లక్షల బిజినెస్ జరుగుతుందంట. మరి బిర్యానీస్, చికెన్ అసలు సాయంత్రం ఖాళీ ఉండదు. ఇప్పుడైతే ఒకటి చూపించడానికి తీసుకెళ్లారనమాట. ఒకళ్ళది 16 years అయిందంట హలీం సెంటర్ స్టార్ట్ చేసి. వాళ్ళు 16 ఏళ్ల వయసు అని చెప్పి శ్రీదేవి ఫొటోస్ అయితే వేశారు, భలే ఫన్నీగా ఉంది. అండ్ ఇప్పుడు అన్ని డేరాలు కట్టేసి ఉన్నాయి. ఈవినింగ్ మాత్రం అసలు ఖాళీ ఉండదు. సో ఇంకా ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తా రైల్వే ట్రాక్స్ అవన్నీ కూడా తీస్తున్నాను. సో చాలాసేపు వెళ్ళినట్టు ఉంటుంది. ఇదంతా వచ్చేసి దారిబారుతో కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ అంట. మా మామయ్య చెప్పారు, నేనైతే అసలు ఎప్పుడు రాలేదు, నాకు తెలియదు, నేను చూడలేదు. మా మామయ్య ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ మనకి అది కూడా చూపించాను కదా, అంటే ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ కానీ ఏమన్నా గుర్తుపట్టని ఇక్కడే అయితే చేసేస్తారంట కార్యక్రమం. దాని తర్వాత అలా స్ట్రైట్గా వెళ్తూనే ఉండాలి. అప్పుడు వస్తుంది మన నోవెటల్ పక్కనే అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్. మేము మండే ఈవినింగ్ అయితే డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పారు డాక్టర్ గారు. చూడాలి ఇంకా అవుతుందా లేదా ఏంటని చెప్పేసి. ఈరోజు నోవెటల్లో అయితే జడ్జ్ ఎవరో పెద్ద ఆయన అయితే వస్తున్నారంట. సో ట్రాఫిక్ పోలీసులు చాలామంది ఉన్నారు.
ఈ రోజునే వస్తున్నారంట. సో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ హోటల్లోనే దిగుతారట. మేము ఇక్కడే హోటల్ని చూస్తే 5 రోజులు ఇక్కడే ఉన్నాము. మా విండో వ్యూలో నుంచి కూడా హోటల్ అయితే కనిపిస్తుంది. సో చాలామంది స్టే చేసి ఉండొచ్చు, లేదా చూసి ఉండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. అందరూ చూస్తారని అయితే నేను వీడియో షూట్ చేశాను. సో అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తేనే మన హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ మామయ్యకి తెలిసిన వాళ్ళైతే మాట్లాడతాలి అంటే నేనైతే పైకి వచ్చేసాను. పైకి వచ్చిన తర్వాత అత్తయ్య పరిస్థితి అయితే ఇది. ఇంకా వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడుకున్నాక వీడియో అయితే షూట్ చేసాం. ఇక్కడ మా మామయ్య మా అత్తయ్యని ఫుల్ ఏడిపిస్తున్నారన్నమాట. అలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి అని చెప్పి నొప్పిగా ఫీల్ అవుతుంటే మా మామయ్య మాత్రం జోక్స్ వేస్తున్నారు. సో జోక్స్ వేస్తేనే కదా మైండ్ డైవర్ట్ అయ్యి ఫ్రస్ట్రేషనో నవ్వు ఏదో ఒకటి వచ్చింది, లేకపోతే ఆ పెయిన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇక్కడ అదే అనమాట, ఏదో డిస్కషన్ జరుగుతుంది. రాగా పెట్టుండాల్సింది. నేను నెక్స్ట్ క్లిప్స్ రాగా ఏమన్నా ఉంటే పెట్టడానికి ట్రై చేస్తాను. సో కుకింగ్ అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా కూర్చోవడమే. ఇంక ఇప్పుడు మేమే ఉంటాము. మామయ్య ఈవినింగ్ వరకు అలా ఉండేసి వెళ్ళిపోతారు. మా అత్తయ్యకి ఏంటంటే పడుకొనే ఉండడము పెయిన్గా ఉంది, కూర్చొని ఉండలేకపోతున్నారు, పడుకొని ఉండలేకపోతున్నారు, తొంటిలో పెయిన్ వస్తుంది. ఇది అంతకుముందు సర్జరీ అప్పుడు కూడా తొంటే పట్టేసింది. ఫిజియోథెరపీ వల్ల అవ్వచ్చు, లేదా పడుకొని అట్లయినా కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. సైడ్కి తిరగాలంటే ఆ కాలేమో ఆపరేషన్ అయిపోయి ఉండిద్ది కదా, ఒకళ్ళు సపోర్ట్ లేనిదే తిరగదు. తిరిగినా కూడా అంత కంఫర్ట్గాను ఫీల్ అవ్వలేరు. దానివల్ల కైమా కూడా తెచ్చారుగా అంట. దాంట్లో కలిపేసి కలిపేసి వాళ్ళు అయితే చేపిస్తారు, ఉంచుతారు. కాళ్ళు లేపండి. ఇప్పుడు వచ్చింది కొంచెం, ఇప్పుడు వచ్చింది. కాళ్ళు లేపండి. 3-4 టైమ్స్ చేసావా? 4 చేసావు. ఇది 5. ఇది 5. ఇది 6. చెయ్యి 7. నేను కానీ ఇక్కడైతే బ్యాండెడ్ వేసారు, కానీ మనకు అక్కడైతే ఓపెన్ వదిలేలా. అప్పుడు తొంటి పట్టేసింది. 4. తాగాలి ఇప్పుడు, మొత్తం కంప్లీట్ చేయాల్సిందే. ఇప్పుడు తాగండి కొంచెం. కొంచెం ఎక్కువ పోయింది, ఇంకొంచెం వద్దా? వెళ్ళేటప్పుడు సరే ఉంది, లేకపోతే మన ఇంటి దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉంది, అది అయ్యింది, అది తగ్గదు. దానికి స్కిన్ స్పెషలిస్ట్ మనం చూపించాలి తీసుకెళ్ళి. ఎట్లా తీయాలా ఒకసారి తీవా ఫోటో. దానిలో లేవు నీళ్ళు. కథనా ఎట్లా తీయాలి? ఆహా ఫోటోల మీద ఫోటోలు తెస్తుంది. ఆగమ్మా, నన్ను తీయమ్మా. ఒక్క ఫోటో కూడా తీవా? నన్ను ఒక్క ఫోటో ప్లీజ్, నన్ను తీవా. థ్యాంక్ యూ.
పెద్దనాన్న బాగున్నాయి, ఇస్తావా? ప్లీజ్ కూడా మర్చిపోయాడు 10:30 ఇస్తావా? వచ్చేస్తాను, మీరు కంగారు పడమాకండి అని చెప్పాడు చెప్పులు ఫోన్ చేసి. అందుకని అట్లా కొంచెం ఈ లోపల వెళ్ళి ఆ ఇల్లు వచ్చేసి గదిలో ఊడ్చి, ఆ వాకిళ్ళు కూడా ఊడు అయిపోయింది. 9 అయినా పర్లేదు. వాకిళ్ళు కూడా ఊడ్చి చుట్టూ తాతకి మామకి చెప్పాలి. బాయ్ బాయ్ అక్క. తులసి వాళ్ళు గ్రేప్స్, యాపిల్స్ తెచ్చారు, మేము తింటున్నాం. ఏం చేస్తున్నారు అత్తయ్య? క్లాస్ లేదా? ఇలా పెట్టి ఆటోమేటిక్ మోకాలు స్ట్రైట్గా వేస్తున్నారు మీరు కాలు. నేను నన్ను కనిపిస్తుంది, ఇంటికే నన్ను చంపేస్తానంట, లిఫ్ట్ తగ్గబడాలి. అంత దారుణమైన వాడు బాబు చేయి నొప్పి వచ్చింది. బయట అవుతుంది డాడీ. ఇంకా ఈవినింగ్ మామయ్య వెళ్ళి టీ అయితే తీసుకొని వచ్చారు. చాలా వరకు రాగానే పెట్టేశాను కదా, అసలు కుదరలేదు ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, అందుకే రాగా పెట్టేశాను. ఇంకా వాకింగ్ అయితే చేయించారు, కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఫిజియోథెరపీ డాక్టర్ గారు అయితే వచ్చి చేయించేస్తారు. ఇంక ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి టీ అయితే తాగేస్తున్నారు. ఈరోజు అవ్యాన్ వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉంటారు, కాసేపు అయితే మామయ్య కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా నేను మా పెద్దాడు బడ్చి మాత్రమే మేము హాస్పిటల్లో అత్తయ్య దగ్గర ఉంటాము. సో అదన్నమాట ఇప్పుడు డిశ్చార్జ్ అని చెప్పారు. సో రేపు ఎప్పుడు చేస్తారు ఏంటో ఎదురు చూడాలి ఇంకా. సో మొత్తానికి టీ పడితే కానీ కొంచెం టీ అలవాటు ఉన్న వాళ్ళకి ఓపిక రాదు. మా అత్తయ్య లెగలేకపోతున్నారు, అస్సలు లెగలేకపోతున్నారు. బట్ తిరుపతిలో కంటే అంతకుముందు మేము తిరుపతిలో చేయించాం బర్డ్స్ హాస్పిటల్లో, అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ బెటరే చాలా వరకు. ఖైమా ఎలా ఉంది అత్తయ్య? ఒకటి ఇప్పుడు అసలు ఎంత కలిపాను దాని మీద కూడా తక్కువ కలిపా. చూపిస్తాను, చూపించే పెడతా చూడు కావాలంటే ఎట్లా పెడుతున్నారో చూడండి. నువ్వు అరవకుండా ఉంటావా లేదా? తిడుతున్న కూతురు వద్దంటున్నమ్మ. నీకు ఆపరేషన్ చేస్తే ఇది బాధ, నీతో తిండితేనో పాడుతేనో. ఇప్పుడు ఈ నెల 2 నెలల్లో 10 కేజీలు తగ్గుతారు గ్యారంటీ. తగ్గి తర్వాత తగ్గుతారా? ఇది ఈ ముద్దలే లావు అవుతారా? ఏమంటున్నావు? ఏమంటున్నావు? ఇందాక అమ్మకి ఏం పెట్టావు మెసేజ్? ఇంకా 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 ఏం భాష? ఇంకా
ఇంకా ఇంకా చాలు బాయ్ గాయ్స్ అని మళ్ళీ చెప్పు. అవి నాకు వీడియో కాల్స్ చేయడం, వాయిస్ మెసేజ్ పెట్టడం, ఇంకా ఫన్నీగా వీడియో క్లిప్స్ తీస్తుంటే ఈరోజు వీడియోలో అవి ఎక్కువగా లేడు కాబట్టి ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంకా మా ఆడపడుచు పొద్దునే చికెన్ మ్యారినేట్ చేసి వచ్చింది, ఇంకా దీప్తి అయితే ఫ్రై చేసింది. సో ఉదయ్ వాళ్ళు వస్తా కొంచెం అన్నము కూర ఫ్రై తీసుకొని వచ్చారు, చికెన్ పకోడీ తీసుకుంటే ఇంక ఫార్మసీలో మెడిసిన్స్ రాస్తే అవైతే తీసుకురావడానికి వెళ్ళి తీసుకొని అయితే నేను రూమ్కి వెళ్ళిపోతున్నాను. ఉదయ్ వాళ్ళు కాసేపు ఉన్నారు, మేము తినిన తర్వాత అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. మా చిన్నత్తయ్య వాళ్ళకైతే చాలా పని అయిపోయింది. మేము ఇక్కడ ఉన్నంతసేపు వాళ్ళే కుక్ చేయడము, పంపించడము, పిల్లలు ఇంక మళ్ళీ క్లీన్ చేసుకోవడము, చాలా పాపం వాళ్ళకి చిన్న పిల్ల కదా, మళ్ళీ పనులన్నీ చేయడం వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి గంజి, ఇది రంజాన్ మంత్లో చేస్తారంట. నేను ఫస్ట్ టైం తాగుతున్నా, ఎలా ఉండిద్దో అనుకున్నా కానీ చాలా బాగుంది. సో మొత్తానికి ఈ రోజంతా ఇలా గడిచిపోయింది. ఇంకా రేపటి నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని ఉన్నట్టు ఉంటుంది. ఇంకేంటంటే కూర్చోలేరు, నుంచోలేరు, పడుకోలేరు, తిరగలేరు అన్నట్టు ఉండిద్ది కొన్నాళ్ళ పాటు ఆ కాల్ సెట్ అయ్యేదాకా. తర్వాత సెట్ అయిపోయిందంటే ఏ బాధ ఉండదు, పర్లేదు, చాలా వరకు రికవరీ అయినట్టే. ఇంకా ఫిజియోథెరపీ డాక్టర్ గారు కూడా అదే అన్నారు, మీరు బాగానే కోఆపరేట్ చేస్తున్నారమ్మా, తొందరగానే తగ్గిపోయిద్ది, కాలు కొంచెం ఎక్కువ వెనక్కి మీకు వల్లైనంత వరకు మడుస్తూ ఉంటే తొందరగా రికవరీ అవుతారు అని అయితే చెప్పారు. ఇంకా నైట్ టైము క్యానలాకు కొన్ని ఇంజెక్షన్స్ అవన్నీ చేయాల్సినవి ఉంటాయి. సో అవన్నీ చేసేసారు. నైట్ అయితే ఫుల్ నిద్రపోయారు, కానీ ఏసీ అయితే నాకు అస్సలు సరిపోక, నాకు అసలు గాలాడక చాలా ఇబ్బంది అయింది నాకు. సో ఇంతేనండి వీడియో. నచ్చింది అనుకుంటున్నా. నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను.